ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 18వ తేదీన ఆదివారం రోజున ఈ తులా రాశి వారికి జరగబోయేది ఇదే. అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ తులా రాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పూర్తిగా పరిశీలించినట్లయితే గనక ఈ తులా రాశిలో పుట్టిన వారు అయితే వీరు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంత లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్నైతే వీరు సాధిస్తూ ఉంటారు. వీరికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి ఎక్కువగా ఉంటుంది. తన అనుకున్న విషయంలో ఇతరుల జోక్యాన్ని అస్సలు భరించలేరు. ఆధునిక విద్యల పట్ల ఆసక్తి, వినూత్నమైన వ్యాపారాలలో రాణిస్తూ ఉంటారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధించుకుంటూ సంఘంలో మంచి పేరు ప్రతిష్టలనైతే వీరు కలిగి ఉంటారు. అయితే ఈ తులారాశి వారికి దైవభక్తి, మంత్రపాసన మొదలైన విషయాలలో ఆసక్తి ఉంటుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశి వారికి ఆత్మ సాక్షితో విరోధగా ఏ పని చెయ్యరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలతో కలిగి ఉంటారు. ఇక ఈ తులారాశి వారి వ్యక్తులు న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. ఇక అవకాశం కూడా ఉండి కూడా సహాయం చేయలేదు అని వీరు నింద భరించవలసి అయితే ఈ తులారాశి వారికి వస్తుంది. ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్ళకి ఏమి చేయలేకపోయి అనేటువంటి భావన వీరిలో తరచుగా ఉంటుంది. స్వంత మనుషులు అనుకున్న వారితో బంధం, వైరం ఏర్పడుతుంది. వాళ్ళు మిమ్మల్ని ఆర్థికంగా అధిగమించి కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అయితే ఈ తులారాశి వారు ధన సంపదన కంటే మించినవి చాలా ఉంటాయి అనేటువంటివి యొక్క ఆలోచన మిమ్మల్ని జీవితంలో నిలబెడుతుంది. మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకుంటూ ఉంటారు. దాని తర్వాత వీరిని విమర్శిస్తారు. ఇది మీరు సహించలేని విషయంగా మారుతుంది. ఇక ఈ రాశివారు దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనం కోసం కూడా తాపత్రయం తప్పకుండా పడుతూ చేసేటువంటి వృత్తిలో పేరు, గౌరవం సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఈ ధనమే వీరు చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ మగ అని తేడా లేకుండా సంతానాన్ని సమాన దృష్టితో చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. అయితే ఈ సలహాలు ఖచ్చితంగా పాటించవలసి అన్ని ఒత్తిడి చేయకుండా వారి విచక్షణకి వదిలేస్తూ ఉంటారు. స్వంతం అనుకున్న వారిని రక్షించే ప్రయత్నం అయితే చెయ్యరు. ఏ విషయంలో అయినా అతిగా కలగజేసుకోరు. వీరి మాటలను దక్కించిన వారిని జీవితకాలం కూడా శత్రువులుగా భావిస్తూ ఉంటారు. వీరికి ఉన్న సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలం అయితే దూరమవుతూ నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సహోదర సహోదరి వర్గానికి చేసే సహాయం విపరీతులకు దారితీస్తుంది. ఎవరేమనుకున్నా ఈ రాశి వారైతే మారకుండా వారి సిద్ధాంతాల కోసమైతే మాత్రం ఖచ్చితంగా జీవిస్తూ ఉంటారు. ఇక ఈ తులారాశి వ్యక్తులు అయితే అధికార పదవులకు ఎంపిక అవుతారు. సమాజంలో వీరికి ఎంతమందికి జీవన ఉపాధి కల్పిస్తారో వీరికి ఉన్నటువంటి మేధస్సు, పుస్తకాలు, ఉపవాసాలు ఎంతో మందికి అవకాశం అయితే అవుతాయి. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అందరికీ మంచి చెయ్యాలి అనుకుంటారు. వీరి మంచి ఆలోచన వీరి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే వీరికి కలిగి ఉంటాయి. అలాగే తులారాశికి జన్మించిన వ్యక్తులకైతే బంధువులకి, అనుబంధువులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే వీరికి ఇతరులకి సహాయం చేయాలంటే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. వీరికి ఉన్న సహాయాన్ని అయితే వీరు ఖచ్చితంగా నెరవేరుస్తారు. వీరు ఏదైనా చేయాలి అనుకుంటే పట్టుదలతో చేసి చూస్తూ ఉంటారు.
ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక సమస్యలు మిమ్మల్ని పట్టి వెంటాడుతూ ఉన్నట్లయితే గనక ఆ సమస్య ఈ సమస్యలో కూడా తొలగిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. అన్ని రోజుల నుండి మిమ్మల్ని వెంట పడినటువంటి ఒక సమస్య అనేది ఈ తులారాశి వారికి ఈ సమయంలో తొలగిపోతుంది. ఇక కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్య ఏదైనా సరే అది కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతుందని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా వీరి జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదగబోతూ ఉన్నారు. వీరి యొక్క ఎదుగుదలను ఈ సమయంలో ఏ చెడు శక్తి కూడా ఆపలేదని మనం చెప్పుకోవచ్చు. వీరైతే అతి చిన్న వయసు నుండే అనేక రకాల కష్టాలను అనుభవించి సమస్యలను అనుభవించి మీకంటూ ఒక స్థాయిని ఒక స్థానాన్ని అలాగే ఒక ప్రత్యేకతను గుర్తింపును వీరు క్రియేట్ చేసుకొనైతే ఉంటారు. ఎందుకంటే మీరు చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులు. చిన్న వయసు నుండే కష్టం అంటే ఏంటో మీకు బాగా తెలుసు. డబ్బు విలువ మనుషుల విలువ ఈ తులారాశి వారికి చాలా తెలుసు. ఇక ఇలా అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతూ ఉంటాయి. ఇక ఉన్నటువంటి సమస్య ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతుంది. అతి చిన్న వయసు నుండే కష్టాన్ని మీరు ఎక్కువగా తీసుకొని ఉండటం వల్ల మీకు అన్నివి అంటే అవగాహన అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక అనేటువంటి దానిపై ముఖ్యంగా డబ్బు అనేది ఎలా సేవ్ చేసుకోవాలి అనేటువంటి దానిపైన కూడా అవగాహన అనేది అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఎంత డబ్బును సేవ్ చేయాలన్నా చూసినా అది సేవ్ అవ్వకపోగా మీకు అప్పులు అంటే చేసే స్థాయి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే మీకు అనుకోకుండానే ఇవన్నీ కూడా జరిగిపోతాయి. కొన్ని సమస్యలు మీకు ఎదురవ్వడం కూడా అయితే జరుగుతుంది. ఈ యొక్క తులారాశి వారు చాలా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే వీరికి పట్టుదల వీరికి అధికంగా ఉంటుంది. ఎన్నో కష్టాలను, ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఒక స్థాయిలో వీరు ఉన్న తర్వాత మీకు అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి కొంతమంది వ్యక్తులు ఓర్చుకోలేకపోతూ ఉంటారు. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక వారు మిమ్మల్ని సమాజంలో చెడు చేయాలని, మిమ్మల్ని సమాజంలో బ్యాడ్ చేయాలని అయితే వీరు అనేటువంటి దానిపై చూస్తూ ఉంటారు. అలా మిమ్మల్ని అయితే ఇలా సమాజంలో అనేటువంటి క్రమంలో ఆ వ్యక్తులు మీ వెంటే ఉన్నట్లు ఉంటారు కానీ మీతో బాగా మాట్లాడినట్లే మాట్లాడతారు కానీ మీ మీ యొక్క అసలు రంగుని మాత్రం బయటకి చూపించరు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు కూడా ఈ తులారాశి వారికైతే ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశి వారికి మే 18వ తేదీన ఆదివారం రోజున వీరికి జరగబోయేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ తులారాశి వారికి ఈ రోజున మంచి ఫలితాలైతే ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఒక మెట్టు పైకైతే వీరు ఎదుగుతారు. మీ పనితీరులో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. ఇష్టదైవాన్ని సందర్శనం ఉత్తమం. ఇక ఈ తులారాశి వారికి ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది. రొచ్చగొట్టేవారు ఉన్నారు. విచక్షణ జ్ఞానంతో ముందుకు సాగండి. ఇక శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభ్రపదం. కనుక ఈ తులారాశి వారికి మే 18 ఆదివారం రోజున వీరికి జరగబోయేది ఇది. మీరు అవునన్నా కాదన్నా ఈ తులారాశి వారికి 100% మాత్రం జరగబోయేది ఇదే. కనుక మీరు ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి.